క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు అలాగే మనుషుడు ఎవరైనా వాడికి ఉపయోగపడితే, మనుషుడు ఎవరైనా కష్టకాలంలో సహకరిస్తే, ఎవరైనా వీడికి చేయలేని పనులు చేస్తే, వీడికి సహకారం, వీడి ఆపదలు ఉన్నప్పుడు వీడిగా బయటికి రానప్పుడు మరొకరు వానికి సహాయం చేస్తే, అలాంటి వ్యక్తులను మనుషుడు ఏమనుకున్నాడంటే దేవుడు అనుకున్నాడు. అదే మాట ఇప్పటికి కూడా నానుడిగా మనకుంటుంది. మనం ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనం ఏదైనా ఒక పనిని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేస్తే, నువ్వు పడిపోయినప్పుడు లేవనెత్తితే, నువ్వు బాధలో ఉన్నప్పుడు సహకరిస్తే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు లేవనెత్తితే సహకరిస్తే, నిన్ను బలపరిస్తే, ఆ వ్యక్తిని మనం ఏమంటావు తెలుసా? దేవుళ్ళలాగా వచ్చావు బాబా. ఇంకొంచెం ముందరకెళ్ళి కొంతమంది అంటారు, నువ్వు దేవుడు. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? ఖచ్చితంగా ఇలాగంటాం. కానీ ఈ పదములో చాలా చాలా బలహీనత, చాలా దేవునికి అయిష్టత దాగే ఉంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఎవరినైనా నువ్వు దేవుడు అన్నారు అనుకోండి, విన్నవాడు అంటారు ఏం చేస్తాడండి, నేను దేవుణ్ణి. నువ్వు నేను దేవుని కాదయ్యా, నేనేదో సహాయం చేశాను అంటావా? ఈ మాటకే పడిపోద్దండి అవమ్మనే పండు తినడానికి ప్రేరేపించడానికి అపవాది వాడిన పదం ఏంటి? నీవు దేవత అయిపోతావు. అజ్జిబాబు, నువ్వు ఎప్పుడైతే దేవత అయిపోతావని అపవాది అన్నాడో, అవమ్మ ఇలా గుబ్బుపోయింది. తినొద్దన్న పండు తినేసింది. ఇప్పుడు అదే పాపం చేస్తాను. ఇప్పుడు కూడా అదే శాపాన్ని తీసి తెచ్చి పెట్టుకుంటున్నాం మనం. నీకు సహాయం చేసిన వానికి థ్యాంక్స్ చెప్పాలి, అంతేగాని వాడిని ఏమనకూడదు. మన ఊత పదం దేవుళ్ళలాగా వచ్చే బాబా, నువ్వే దేవుడు బాబా. అలాగనే చాలామంది రాజులు, చాలామంది అధికారులు, చాలామంది జీవితాల్లో దేవుళ్ళుగా గుడి కట్టేసుకున్నారు. చాలామంది అలాగనే అధికారము కలిగినటువంటి రాజులు, దాతృత్వం కలిగినటువంటి రాజులు, దాతృత్వం కలిగినటువంటి అధికారులు చాలామంది జీవితాల్లో ఏమైపోయారండి? దేవుళ్ళు అయిపోయారు. ఎంతగా దేవుళ్ళు అయిపోయారంటే తరతరాలుగా వాళ్ళని విడదీయలేనంత భక్తి వాళ్ళలోనికి వచ్చేసింది. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనుషుడు దేవుడిని ఎత్తుక్కునేటువంటి క్రమంలో, మనుషుడు తన పాప క్షమాపణ కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో, మనుషుడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం ఎక్కడ జరుగుద్ది అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో, తన పాపమునకు క్షమాపణ ఎక్కడా దొరకలేదు. దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారందరూ కూడా ఏమన్నారు అంటే, నీ కర్మ నీవు మోసుకో. నువ్వు పాపం చేసావా, నీ కర్మ నువ్వు అనుభవించు. నువ్వు దోషం చేసావా, నీ కర్మ నువ్వు అనుభవించు. కానీ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పాపమంతటిని నేను మోస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తానన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన తన కలువరి సిలువలో రక్తము కార్చి, ఆయన రక్తము ద్వారా ఆయన యుద్ధకు వచ్చిన వారందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చేశాడు. హల్లెలూయా. మనుషుడు తన పాపము నుండి విముక్తుడు అవ్వాలంటే మనుషుడు తనకు తానుగా విముక్తుడు కాలేడు. ఏ మనుషుడు మరొక మనుషుని యొక్క పాపము నుండి విముక్తిని చేయలేడు. కానీ
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి చదవండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఆమేన్. హల్లెలూయా. ఎలాగట? ఇప్పుడు ఆయన రక్తము వలన మనం ఎలా తీర్చబడుతున్నాము? ఒకప్పుడు మనం పాపులము, ఒకప్పుడు మనం అతిక్రమం చేసిన వారము, ఒకప్పుడు మనము దోషములో ఉన్నవారము, ఒకప్పుడు మనం అతిక్రమపు క్రియలో ఉన్నవారము. కానీ క్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తమును చిందించడం ద్వారా ఎవరి కోసం తన రక్తాన్ని చిందించాడు? పాపములో ఉన్నవాని కొరకు, పాపము చేసిన వాని కొరకు ఆయన రక్తము చిందించి ఆ రక్తము ద్వారా మనలను దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రీస్తు రక్తములో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకుంటే మన పాపములకు శిక్ష కావాలి కదా, ఆ శిక్ష మనకు బదులుగా యేసు వారు భరించాడు. మనం పొందాల్సిన శిక్ష అంతా ఎవరు భరించారు? యేసు వారు భరించాడు. ఆయన భరించి ఆయన అంటున్నాడు ఆయనలో కృప సమృద్ధిగా ఉన్నది. సమృద్ధిగా ఉన్నదంటే కావలసినంత ఉన్నది. అంటే ఎంతటి పాపినైనా క్షమించేటువంటి గుణము యేసులో ఉన్నది. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంతటి పాపినైనా క్షమించుటకు ఆయన సమర్థుడు. ఆయన ఎంతటి పాపినైనా క్షమించుటకు సరిపడినవాడు. ఆయన ఎంతటి దోషము చేసిన వాడినైనా ఆయన పవిత్రుడిగా మార్చుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఎంతటి దోషము చేసిన వాడినైనా ఆయన పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా పిలుచుటకు సరిపోయినవాడు. అదే కృపా సమృద్ధి, అదే కృపా సమృద్ధి. ఆయనలో కృప సమృద్ధిగా ఉన్నది. ఈ లోకంలో మనుషుడు పాప భారము చేత, అతిక్రమముల భారము చేత, దోష శిక్ష చేత, దోషము చేత నలిగిపోతున్నటువంటి మనుషునికి యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి కృప ఏంటో తెలుసా? ఎంతటి పాపివైనా ఆయన నిన్ను క్షమించుటకు ఆయన దగ్గర సరిపడినంత కృప ఉన్నది. ఆయన ఎంతటి ఘోర పాపికైనా సరిపడినంత కృప కలిగినటువంటి వాడు. మీకు ఒక మాట అంటే 2-3 వచనాలు, 2-3 సందర్భాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఆయన ఇంటికి వెళ్తాడు భోజనానికి వెళ్తే అక్కడికి ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆవిడ దగ్గర యేసయ్య దగ్గరికి వస్తే చూడు అక్కడ ఏమంటాడంటే 37వ వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బొడ్డుతో అత్తారు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ఆమేన్ హల్లెలూయా. ఆవిడ ఏం చేస్తుందంటే ఆమె అత్తరు తెచ్చింది, కానీ యేసు ప్రభు యొక్క పాదాలు దేనితో కడుగుతుంది? ఆవిడ అత్తరు బుద్ధట్టుకొచ్చింది, కానీ ఏం చేస్తుంది అంటే అత్తరు కంటే కన్నీరు చాలా శ్రేష్టమైనవిగా దేవుడు భావించాడు. హల్లెలూయా. ఆమె అక్కడ రాస్తా ఉన్నాడు, ఆమె గురించి పేరేమి లేదు. ఏం పేరు ఆవిడ పేరు? పాపాత్మురాలు, అంతే. మనం కూడా కొంతమందికి పేర్లు ఇడేస్తాం కదా. ఈవిడ దొంగతే, ఈవిడ బూతులు మాట్లాడుతుంది, ఆవిడ ఏబ్రా శంకమ్మ, ఈడు పేర్లు రావట్లేదు. మన ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు పేరు పెడతారు. ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, కానీ మరీ దారుణంగా ఈవిడికి ఏం పేరు పెట్టారు?
పాపపు జీవితాన్ని జీవనోపాధిగా మార్చుకుని తన జీవితంలో పాపపు జీవితంతోనే కొనసాగిస్తున్నటువంటి ఈ స్త్రీ యేసువారి దగ్గరకు వచ్చి యేసువారి యొక్క పాదములు అత్తరుతో కడిగిదామని వచ్చి యేసువారిని తన కన్నీటితో కడగటం ప్రారంభించింది. యేసువారి దగ్గరికి వచ్చినటువంటి ఆమె అనుకుంది, యేసువారి దగ్గరకు అత్తారు కాదు పోయాల్సింది, నా కన్నీరును విడవాలనుకుంది. యేసువారి దగ్గరికి వచ్చే తర్వాత తన పాపములన్నిటిని జ్ఞాపకం చేసుకుని యేసువారి పాదముల దగ్గర వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెడతా ఉంది. విడిచిపెడుతున్న ప్రతి పాపము కన్నీటి బొట్టులో నుంచి దిగి ఆయన పాదములు తడిపి ఆమె తన కురులు తీసి ఆమె పాదాలు, యేసువారి పాదాలు తుడుస్తూ ఉంది. కింద అంటాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారట, ఈయన ప్రవక్త కదా, పాపాత్మురాలు వచ్చి ముట్టుకుంటే ఏమంటలేదు, పాపాత్మురాలు ముట్టుకుంటే ఏమంటలేదని అందరూ సనుక్కుంటున్నారట. కానీ నా యేసయ్య ఒక మాట అన్నాడు చూడండి, 49వ వచనం 48వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? నీ పాపములు, ఆమె ఎంత పాపం చేసిందో తెలియదు, ఎంతటి పాపపు జీవితంలో జీవించిందో తెలియదు, ఎంతటి భయంకరమైన జీవితాన్ని జీవించిందో తెలియదు. కానీ ఆమె పాపపు జీవితం అంతటిని నా యేసయ్య కడిగి వేశాడు. ఆమె ఎంతటి పాపి అయినా సరే ఆయన దగ్గర సరిపడినంత కృప ఉన్నది. ఆమె ఎంతటి పాపి అయినా సరే, ఎంతటి దుర్మార్గురాలైనా సరే, ఎంతటి అపవిత్రత కలిగినటువంటి స్త్రీ అయినా సరే, ఆయనలో సరిపడినంత కృప దాగి ఉన్నది. ఆయన కృపా సమృద్ధిలో నుంచి ఆ స్త్రీ యొక్క పాపములన్నిటిని నా యేసయ్య ఏం చేశాడు? కడిగి వేశాడు. అక్కడ అంటున్నాడు, నీవు రక్షింపబడ్డావు. కూడా చూడండి 50వ వచనం, అందుకని నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై. ఆమేన్, హల్లెలూయా. ఆమె కార్చేటువంటి ఆ కన్నీరు యేసువారు చూసి, ఆమె పశ్చాత్తాపమును చూసి, ఆయన కృపా సమృద్ధిలో నుండి ఆమె పాపములను క్షమించి ఆమెకు రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు. ఆమెకు సమాధానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అప్పటి వరకు జీవితంలో సమాధానం లేదు, జీవితంలో సంతోషం లేదు, జీవితంలో ఆరోగ్యం లేదు, జీవితంలో నెమ్మది లేదు. కానీ యేసువారి పాదములు పడి ఆయన పాదములు కన్నీటితో తొడవగానే ఆమె జీవితంలో దేవుడు రక్షణానందమును అనుగ్రహించాడు. ఆమెలో జీవితంలో నూతన సమాధానాన్ని దయచేశాడు. ఆమె జీవితంలో సంతోష వస్త్రమును ప్రభువు ధరింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, నువ్వెంతటి పాపివైనా సరే, ఎంతటి దుర్మార్గుడమైనా సరే, నీ పాప భారం మోయించుకోలేని స్థితిలో ఎంతటి పాపపు శిక్షలు నువ్వు అనుభవిస్తున్నా సరే, ఈ రోజు నా యేసయ్య అంటున్నాడు, నా యేసయ్య దగ్గర కృప సమృద్ధిగా ఉంది. ఎంతటి సమృద్ధి ఉందంటే నీకు సరిపడినంత సమృద్ధి నా యేసయ్య దగ్గర ఉన్నది. ఎంతటి పాపమునైనా క్షమించేటువంటి క్షమ ఆయన దగ్గర ఉన్నది. నీ పాపములకు సరిపడినంత సమృద్ధి, కృపా సమృద్ధి నా యేసయ్య దగ్గర ఉన్నది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపపు శిక్ష వలన, పాపము ద్వారా సమాధానం లేని, సంతోషం లేని, ఆనందం లేని జీవితములో నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. నీ పాపం వలన మరణమునకు పోవాల్సిన అవసరం లేదు. నీ పాపం వలన శాపములో జీవించాల్సిన అవసరం లేదు. నీ పాపం వలన చీకటిలో జీవించవలసిన అవసరం లేదు. నా యేసయ్య కృపా సమృద్ధి కలిగిన వాడై నీ మరణము నుండి జీవములో నుంచి దాటించుటకు, మరణము నుండి జీవములోనికి దాటించుటకు ఆయన సరిపడిన కృప కలిగిన వాడు. నీ చీకటిలో నుంచి ఆయన వెలుగులోనికి నడిపించుటకు కావలసినంత కృప కలిగినటువంటి వాడు. నీ శాపములో నుండి దీవెనలోనికి నడిపించుటకు ఆయన సరిపడినంత కృప కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకోరండి. రాత్రి నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు ఇచ్చాడు. ఎలాగంటే, పాపము చేయటం ద్వారా అపరాధములో మనం ఉన్నాము,
కానీ క్రీస్తు వారి యొక్క కృప అపరాధములో నుండి ఆనందములోనికి మనలను నడిపించింది. పాపం చేయడం ద్వారా మరణములో ఉన్నాము, మరణములో నుండి మనలను జీవములోనికి నడిపించింది. మనం పాపము చేయడం ద్వారా చీకటిలో ఉన్నాము, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం. పాపం చేయడం ద్వారా మనం శాపభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము, కానీ శాపములో నుంచి మనలను దీవెనలోనికి ప్రభువు నడిపించాడు. జాగ్రత్తగా మనం ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఏమైనా హల్లెలూయా ఎలాగట మరణములో నుండి జీవంలోనికి. ఎవరైతే క్రీస్తు కృపలో ఉంటారో వారికి మరణములో ఉండరు. ఎక్కడికి వెళ్తున్నారు? జీవంలోకి. ఏమవుతున్నారు? వీళ్ళు దాటుతున్నారు. జంప్. ఇప్పుడు మరణానికి జీవానికి ఎంత దూరం? ఇది మనకి అర్థం అవ్వాలంటే ధనవంతుడు లాజరు స్టోరీ. ధనవంతుడు నరకంలో ఉన్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. లాజరు ఎక్కడ ఉన్నాడు? యేసు అబ్రహాము యొక్క రొమ్మున. ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నీ కోగుట్లో ఉన్నటువంటి ఆ లాజర్ని ఒకసారి చిటికిన వేలు నీళ్ళలో ముంచి నాకు ఒక చుక్క వేయించు, నేను వేడి తట్టుకోలేకపోతున్నా. అప్పుడు అబ్రహాం అంటాడు, అక్కడ వారు ఎక్కడికైనా ఇక్కడ వారు అక్కడికైనా దాటిపోకుండానట్లు మధ్యలో అగాధం ఉన్నది. మరణములో ఉన్నవారు జీవములోనికి దాటిపోకుండా మధ్యలో ఏముందట అంటే, ఇక్కడ నుంచి అక్కడ దాటాలంటే మధ్యలో అగాధం ఉంది, దాన్ని దాటడం అసాధ్యము. కానీ వాక్యం ఏమంటుంది? ఆయన అంగీకరించిన వాడు మరణమును దాటి మరణము నుండి జీవములోనికి జంపు. దాటడం అంటే మామూలు విషయం ఏం కాదు, పెద్ద అగాధాన్ని మనుషుడెవరు, మానవ శక్తి కలిగిన వాడు ఎవడు, మానవతీతమైన శక్తులు కలిగిన వాడు ఎవడు, దాటలేనంత పెద్ద అగాధము మరణానికి జీవానికి మధ్యలో ఉన్నది. కానీ ఆ మరణములో ఉన్నటువంటి మనము, పాపములో ఉన్నటువంటి మనము క్రీస్తు అంగీకరించిన వారమైతే, క్రీస్తును కృపను పొందుకున్న వారమైతే జీవములోనికి సింపుల్గా దాటిస్తున్నాం. నేను రాత్రి రాసుకున్నాను, అపరాధములో నుంచి ఆనందంలోనికి, మరణము నుండి జీవంలోనికి, చీకటి నుండి వెలుగులోకి, శాపము నుండి దీవెనలోనికి, ఉగ్రత నుండి దేవుని ప్రేమలోనికి మనం దాటేశాం. ఎలా దాటేశాం? జస్ట్ కృప, దేవుని కృప. నాకు అప్పుడు ప్రభు ఇచ్చాడు ఒక ఆలోచన, నీకు జ్ఞాపకం చూపిస్తాను. ఇలా రాసుకున్నాను. ఇలా రాసుకుంటే ఉగ్రత నుండి దేవుని ప్రేమలోనికి, శాపములో నుంచి దీవెనలోనికి, మరణము నుండి జీవంలోనికి. నుండి అనేటువంటి రెండాట్ల మధ్యలో నుండి ఉంది కదండి. నుండి రౌండ్ చేస్తే ఆ నుండి ఏంటో తెలుసా? సిలువ. ఆయన సిలువ మరణము నుండి మనల్ని ఏం చేస్తుంది? జీవంలోనికి నడిపిస్తుంది. దేనికి స్తోత్రం? అదే కృప. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కృప మనలను మనం చేయలేని, మనం దాటలేని అగాధమును మన నుండి దాటిస్తూ ఉంది. ఆమేన్. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించి మరణము నుండి జీవులోనికి నడిపించగలడు. మీకు ఒక మాట, మంచి మాట చెప్తాను. ఆయన కృప అంటే ఎట్లా ఉంటుందో యేసుప్రభువు వారు ఒక ఉపమానాన్ని చెప్పాడండి. ఆయన చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, ఒక రాజు విందుని ఏర్పాటు చేశాడట. విందుని ఏర్పాటు చేసి ఆ విందులో కొంతమందిని ప్రేమతో ఆహ్వానించాడట. ఆహ్వానిస్తే వీళ్ళందరూ అన్నారట, భోజనం రెడీ అయిన తర్వాత, అయ్యా మేము గేదెలు కొనుక్కున్నాం, ఎద్దులు కొనుక్కుని ఎద్దులు చూసుకోవడానికి వెళ్ళాలి. అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నేను పొలం కొనుక్కున్నాను, పొలం చూడడానికి వెళ్ళాలి అన్నాడట. వీళ్ళందరూ ఎలాగంటే, ఆ రాజు ఒక మాట అన్నాడట. ఆ మాట నన్ను చాలా కలించి వేసింది. లూకా సువార్త 14వ అధ్యాయం 23వ వచనం.
నా ఇల్లు నిండినట్లు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము. ఏమైనా హల్లెలూయా. రాజుగారు భోజనం చేయడానికి ఇప్పుడు ఎవరు రావడానికి బలవంతం చేస్తున్నారు? రాజమార్గంలో అనర్హులను అయోగ్యులను, పెంట కుప్పల మీద ఉన్నవారిని, ఆ పొదలలో కూర్చున్న వారిని, ఆ రోడ్డు మీద తిరిగే వారిని, ఆ రోడ్డు ప్రక్కన భిక్షమెత్తుకునే వారిని, ఆ రోడ్డు ప్రక్కన అయోగ్యులైనటువంటి వారందరినీ, యోగ్యులందరిని ముందునే పిలిచాడు. వాళ్ళెవరు రాలేదు. ఇప్పుడు అయోగ్యులైన వారిని పిలుస్తున్నాడు. వారిని పిలిచి ఏమంటున్నాడట? వారిని బలవంతము ఎక్కడికి రావడానికి? ఏ లోపలికి రావడానికి? రాజుగారి విధులోనికి రావడానికి, అధికులు కూర్చున్న విధులోనికి రావడానికి, రాజుతో సమానుడిగా భోజనం చేయడానికి అయోగ్యులైన వారిని బలవంతము. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలవంతం చేస్తున్నాడు. ఎక్కడికి రావడానికి? దేవుని కృపలోనికి రావడానికి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతటి పాపంతో ఉన్నావో, ఎంతటి దోష శిక్షలో ఉన్నావో, ఎలాంటి జీవితంలో జీవిస్తున్నావో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బలవంతము చేస్తున్నాడు. ఎక్కడ రావడానికి? క్రీస్తు యొక్క కృపలోనికి రావడానికి. ఆయన కృపలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలవంతం చేస్తున్నప్పుడు నీవు ఆయన మాట వింటే నీ పాపములన్నీ క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. నీ అతిక్రమములన్నీ క్షమించబడతాయి. నీ దోషమంతయో క్షమించబడుతుంది. ఇక సమాధానం లేని స్థితి నీకుండదు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పాపాత్మరాలను క్షమించడానికి సరిపోయినటువంటి కృప ఆయన దగ్గర ఉన్నది. ఈరోజు ఆయన కృప ఎంతగా ఉన్నదంటే, ఎంతటి పాపము చేసిన వారిని ఆయనను క్షమించుటకు సరిపడినటువంటి కృప. నాకు సరిపడిన కృప నీకు సరిపోకపోవచ్చు. నాకంటే ఎక్కువ నీకు కృప కావాలేమో కదా, లేకపోతే నీకంటే నాకు ఎక్కువ కృప కావాలేమో కదా. ఆకలేసేవాడికి ఎక్కువ, పెద్ద పొట్ట ఉన్నవాడు పెద్ద తింటాడు, చిన్న పొట్ట ఉన్నవాడు తక్కువ తింటాడు కదా. అంటే తక్కువ పాపం చేసినవాడు తక్కువ కృప, ఎక్కువ పాపం చేసినవాడికి నా పాపాన్ని దేవుడు క్షమించలేమో అనుకోవడానికి లేదు. నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన దగ్గర నీ పాపములు ఒప్పుకుని, ఆయన దగ్గర ఒప్పుకుని నీ పాపములు విడిచిపెడితే ఆయన నీ దగ్గర నుంచి ఏమి రక్షణకి ఏమైనా అవసరం అవుద్దండి? రక్షణకి ఏమైనా డబ్బులు కట్టాలా? బాప్తీసానికి ఏమైనా ఫీజు అడుగుతున్నారా? అడగట్లేదు కదా. పోనీ యేసుప్రభు వారు నువ్వు రక్షణ పొందాలంటే డబ్బులు కొన్నాడా? ఏమన్నాడు మరి రక్షణ కోసం? నువ్వు పాపం చేసావు కదా, నీ పాపానికి శిక్ష పడాలి కదా. మరి ఆ శిక్ష నువ్వు పడకుండా ఉండాలంటే ప్రభు నిన్నేమన్నాడు? నీ హృదయం ఇస్తే చాలు, నీ పశ్చాత్తాపడితే చాలు. పశ్చాత్తాపడి ఆయన పాదాల దగ్గర నీ కన్నీరు గారిస్తే చాలు. ఎంతటి పాపమునైనా ఆయన క్షమించుటకు సరిపడినవాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపపు జీవితం వలన, నీ దోష జీవితం వలన, అతిక్రమముల వలన నీ కుటుంబంలో సమాధానం లేదేమో, సంతోషం లేదేమో, నీ కుటుంబంలో ఆనందము లేదేమో. ఈరోజు నా యేసయ్య నీకు సరిపోయిన వాడు. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. నీకు ఎంత కావాలంటే అంత కృప ఆయన దగ్గర ఉన్నది. ఆయన కృపా సమృద్ధుల నుండి నీవు క్షమాపణ పొందుకుందువుగాక. ఆయన కృపా సమృద్ధుల నుండి నీవు ఆశీర్వదింపబడుదువుగాక. ఆయన కృపా సమృద్ధిలో నుంచి నువ్వు దీవింపబడుదువుగాక. ఆయన కృపా సమృద్ధుల నుండి నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడునుగాక. ఆయన కృపా సమృద్ధిలో నుండి పరలోక రాజ్యమునకు నువ్వు వారసుడవగుదువుగాక. ఆయన కృపా సమృద్ధుల నుండి నీవు ఆయన మహిమను చూచుదువుగాక. హల్లెలూయా. యథవ శరీరం మహాబ్రతికితే ఎంతకాలం బతుకుతామండి? ఒక 500 సంవత్సరాలు బతుకుతామా? ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 60 సంవత్సరాలు. మోషే గారు ఏమంటాడంటే, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అదుగు బలం ఉంటే 80 సంవత్సరాలు. అది కూడా ఎలా ఉంటుందట? ఎక్స్ట్రా బోనస్ ఇది. ఏంటిది? 70 దాటిన తర్వాత బోనస్ ఏంటంటే ఆయాసము, దుఃఖం. అంటే 80 లాస్ట్గా. ఇంక అది దాటితే పోనీ కృప వెంబడి కృప ప్రభు ఇవ్వగా 100 సంవత్సరాలు బతుకుతావేమో.
అప్పటికైనా ఏమవ్వాలండి? చచ్చిపోవాలి కదా. శారీరకమైనటువంటి సౌఖ్యం కొరకు, శారీరకమైనటువంటి రోగం కొరకు, శారీరకమైన స్వస్థత కొరకు నువ్వు పాకుపడద్దు, బాధపడద్దు. ఈ శరీరం ఎప్పటికైనా చనిపోవలసిందే, కానీ ఈ శరీరంలో మనం చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం పొందితే శాశ్వత కాలం నిలిచేటువంటి పరలోక రాజ్యానికి మనము వారసులం అవుతాం. ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయనలో కృపను ఉంచుకున్నాడు. ఎంత కృప ఉంచుకున్నాడు? ఎంత కృప ఉందండి ఆయన దగ్గర? ప్రతి ఒక్కరికి సరిపోయినంత, ప్రతి ఒక్కరికి కావలసినంత కృప ఉంచుకున్నాడు. ఆయన అంగీకరిస్తే చాలు, ఎంతటి వాడైనా పరలోక రాజ్యమునకు వారసుడు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన కృపను పొందుకున్నటువంటి మనము పరలోక రాజ్యపు వారసులం, పరలోక రాజ్యమునకు వారసులం. దేవునికి స్తోత్రం. అలాంటి కృప ప్రభు సమృద్ధిగా మీ కుటుంబాలను అనుగ్రహించి తన కృపలో బలపరచునుగాక. తల వంచండి, చిన్నగా ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి కలిగిన దేవ, సర్వ సృష్టికర్తమైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతటి పాపికైనా, ఎంతటి పాపము చేసిన వారినైనా జన్మ కర్మ పాపములను విడిపించుటకు అయా సరిపోయిన వాడువయ్యా, మా పాప శిక్షలను తొలగించుటకు సమర్థుడువయ్యా. అయా నీ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి పాప శిక్ష నుండి వారిని విడిపించండి, వారి అతిక్రమములను వారిని విడిపించండి. వారి యొక్క పశ్చాత్తాప హృదయమును చూచుచున్న దేవా, అయా వారి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చండి. వారి పాపం వలన, వారి అతిక్రమముల వలన ప్రభువా, వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, నానా లేకుడిగా వేదనతో ఉన్నారు. వారి వేదన యేసు నామములో సంతోషముగా మార్చబడును గాక. వారి కన్నీరు యేసు నామములో సంతోషంగా మార్చబడును గాక. వారి దుఃఖం యేసు నామములో నాట్యముగా మార్చబడును గాక. అయా ఎంతటి నాయన పశ్చాత్తాప హృదయమునకైనా నువ్వు సరిపడిన వాడవు గనుక, సరిపోయిన దేవా వారి హృదయములలో సంతోషమును దయచేయండి అయ్యా. మీరే మహిమ పొంది కృపల బలపరిచి ఆదరించమని అయా, కృపా సమృద్ధిని వారి కుమ్మరించి వారిని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.